నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు బెంగళూరు హైవే NH44 రూట్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వెంచర్ వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ BT రోడ్కి ఫేసింగ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్గా మనకి 3వ అప్రూవ్డ్ వెంచరు, రేరా సర్టిఫైడ్ వెంచర్ అండి. ఒకసారి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% రిటర్న్స్ వస్తాయన్న విషయం గ్యారంటీగా ఉందండి. పక్కన వచ్చేసి మనకి పోలేపల్లి సెజ్ ఉంటుంది. పోలేపల్లి సెజ్ బేస్ చేసుకొని డెవలప్ చేసినటువంటి వెంచర్ ఇది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో NH44 అనేది ఎవర్ గ్రీన్ మార్కెట్. ఎందుకంటే ఈ రూట్లో ఉన్నటువంటి కంపెనీస్ కావచ్చు, షాద్ నగర్ లొకేషన్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. దాంతోపాటు ఏదైతే మనకి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఉందో, ఈ వెంచర్ నుంచి కేవలం 2 మినిట్స్లో రీచ్ అవుతాము. అయితే ఇక్కడ ఎగ్జిట్ రాబోతుందో దానికైతే నియర్ బై ఉంటుందండి. కాబట్టి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సూటబుల్ అయినటువంటి వెంచర్ ఇది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నెక్సస్ ఎలైట్ హర్లింగ్టన్ హార్మోనియా అనే ప్రాజెక్ట్ అండి. టోటల్గా 28 ఎకర్స్లో ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సేల్స్ డైరెక్టర్ అయినటువంటి శేఖర్ గారు మనతో ఉన్నారు. శేఖర్ గారి దగ్గరికి వెళ్ళేసి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా శేఖర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా ఫ్రీ సైట్ విజిట్ తోటి సైట్ విజిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి బెస్ట్ రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ యొక్క గుడ్ నేమ్ మీ మాటల ద్వారా చెప్తూ, మన ప్రాజెక్ట్ వచ్చేసి పోలేపల్లి సెజ్ దగ్గరలో ఉందని చెప్పారు కదా, ఒక్కసారి కంపెనీ ఏ విధంగా డెవలప్ చేస్తుంది అండ్ మీ కంపెనీ యొక్క పేరు కూడా చెప్పండి మన వ్యూవర్స్కి క్లియర్గా. హలో అండి, నమస్కారం. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను LB నగర్లో ఉన్నటువంటి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి రాజాపూర్ దగ్గరలో ఉన్న పోలేపల్లి సెజ్కి అతి దగ్గరలో ఉంటుంది. ఈ వెంచర్ పేరు నెక్సస్ ఎలైట్ హర్లింగ్టన్ హార్మోనీ. ఈ వెంచర్ మొత్తం కూడా 28 ఎకర్స్లో డెవలప్ చేయడం జరిగింది. ఈ వెంచర్లో మనకి 409 ప్లాట్స్ ఉన్నాయి. ఓకే సార్, ఇక్కడ వచ్చేసి మీరు టోటల్ ఎకర్స్ అండ్ ప్లాట్స్ కూడా చెప్పారు. ఎన్ని గజాల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్న విషయం చెప్పండి. ఇక్కడ ప్లాట్ మినిమం సైజ్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. అదేవిధంగా మాక్సిమం సైజ్ వచ్చేసి 972 స్క్వేర్ యార్డ్స్. సార్ ఇప్పుడు ప్రాజెక్టు ఇటువైపు చూసుకుంటే పోలేపల్లి సెజ్కు దగ్గరలో ఉంది. ఇక్కడ హైవే కూడా చాలా నియర్ బై ఉండడం. నెక్స్ట్ మనకి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి మన వెంచర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం అన్న విషయం చెప్పండి. అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ మనకి ఇక్కడ బాలానగర్ దగ్గర మనకి త్రిబుల్ ఆర్ జంక్షన్ వస్తుంది. త్రిబుల్ ఆర్ జంక్షన్కి మనం ఇక్కడ నుంచి హార్డ్లీ 5 to 8 మినిట్స్లో రీచ్ అవుతామండి. ఓకే సార్, ఇక్కడ మీరు ఏదైతే ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఇస్తున్నారన్న విషయం కూడా, అంటే లైక్ ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇస్తున్నారు, ఇక్కడ మీరు ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అన్న విషయం చెప్పండి. మనం ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ కనుక చూస్తే 60 ఫీట్ మెయిన్ రోడ్ ఇచ్చాము. అదేవిధంగా ఇంటర్నల్ 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాము. ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇచ్చాము. ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ డెవలప్ చేశాము. అదేవిధంగా ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఇచ్చున్నాము. 2 lakhs కెపాసిటీ తోటి వాటర్ ట్యాంక్ డెవలప్ చేసి ఉన్నాము. చిల్డ్రన్ ప్లే ఏరియా డెవలప్ చేశాము. అదేవిధంగా క్లబ్ హౌస్ మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది విత్ స్విమ్మింగ్ పూల్ తోటి. ఓకే సార్, ఇక్కడ క్లబ్ హౌస్ అనేది మీరు ఏ విధంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు? అంటే క్లబ్ హౌస్కి ఏదైనా అడిషనల్ ఛార్జెస్ ఉంటాయా, లేకపోతే వాళ్ళు ఇయర్లీ ఎన్ని టైమ్స్ అది వాడుకోవడానికి ఉంటుందన్న విషయం చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎవరైతే ప్లాట్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి మనం క్లబ్ హౌస్ని యూజ్ చేసుకోవడానికి మెంబర్షిప్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెంబర్షిప్ కార్డ్ యూజ్ చేసి మనం ఇక్కడ ఇయర్లీ 3 times యూజ్ చేయొచ్చు. ఫ్లోటింగ్ ఉన్నప్పుడు, ఫ్లోటింగ్ లేని టైంలో మనం మ్యాక్సిమం నెంబర్ 6 times కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ లాగా ఉంటుంది. దీనికోసం అడిషనల్గా ఛార్జెస్ ఏం పే చేయని అవసరం లేదు. సార్ ఇక్కడ లీగాలిటీ గురించి, ఈ ఏదైతే ఓపెన్ ప్లాటింగ్ వెంచర్లో ఉందో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ డాక్యుమెంట్స్ ఇవ్వగలుగుతున్నారు, ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతుంది అన్న విషయం కూడా మన వ్యూవర్స్కి చెప్పండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ముడా డెవలప్డ్ ప్రాజెక్ట్ అండి. TG RERA సర్టిఫైడ్ ప్రాజెక్ట్. మనం దీనికి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ అంటే సేల్ డీడ్తో పాటు మనం కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. లింక్ డాక్యుమెంట్స్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారన్న విషయం ఇన్ డీటెయిల్గా చెప్పండి. లింక్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనం 1954 నుంచి, అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నప్పటి నుంచి కూడా అన్ని లింక్ డాక్యుమెంట్స్ మనం క్లియర్గా, అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇది 3వ అప్రూవ్డ్, దాంతోపాటు మీరు లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. లీగాలిటీలో ఎటువంటి డౌట్ లేదండి. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చూస్తే మనకి ఏదైతే షాద్ నగర్ బెల్ట్ ఉందో, షాద్ నగర్ బెల్ట్లో చాలా వెంచర్స్ రావడం జరుగుతుంది. సో ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నియర్ బై ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జోన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో మన వెంచర్ పైన చెప్పండి. నేను ఒక విషయం చెప్తానండి. మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మనం బేసిక్గా చూసే పాయింట్స్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సరౌండింగ్లో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది అని చూస్తాము. మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకుంటే ఎంప్లాయ్మెంట్కి అతి దగ్గరగా ఉన్నాం. అంటే మనం పోలేపల్లి సెజ్కి చాలా దగ్గరగా ఉన్నాం. మీ అందరికీ తెలుసు పోలేపల్లి సెజ్ అనేది 1800 ఎకర్స్లో డెవలప్ అయి ఉంది.
అందులో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ డైలీ వర్క్ చేస్తూ ఉంటారు, సిటీ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయా రాదా అనేది మీకు ఐడియా ఉంటుంది. కస్టమర్ చాయిస్ కి వదిలేస్తాను. కస్టమర్ చాయిస్ చాలా వరకు షాద్ నగర్ అని చెప్పేసి ఎక్కడో దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తూ ఉంటారు. మీరేమంటే షాద్ నగర్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలేపల్లి సెజ్కి తీసుకోవడం చాలా అంటే లైక్ రిటర్న్స్ వచ్చే విధంగా ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది సార్. ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ గురించి కూడా మన వ్యూవర్స్కి చెప్పండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి కుచర్కల్ విలేజ్లో ఉందండి. ఈ కుచర్కల్ విలేజ్ అనేది మనకి రాజాపూర్ మండలంలో ఉంటుంది. కుచర్కల్ విలేజ్కి మనం జస్ట్ ఒక 1 minute డిస్టెన్స్లో ఉన్నాము. రాజాపూర్ విలేజ్ అనేది మనకి 3 kilometers ఉంటుంది, 2 minutesలో రీచ్ అవుతాము. రాజాపూర్ అనేది నేషనల్ హైవే 44కి పక్కనే ఉంటుంది, మీ అందరికీ తెలుసు ఆ విషయం. అంటే ఒక ఎగ్జాక్ట్లీ ఒక 4 kilometers వరకు వస్తుంది, 3 minutesలో రీచ్ అవుతామండి. సార్ ఇప్పుడు చాలా వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారో హైదరాబాదు మనం ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిట్ నెంబర్ నుంచి చూసుకుంటే మన వెంచర్ వరకు ఎన్ని కిలోమీటర్స్లో ఉంటుంది అండ్ ఎంత టైం డిస్టెన్స్లో మనం ఇక్కడ రీచ్ అవ్వగలుగుతాం అన్న విషయం చెప్పండి. ఒక విషయం చెప్తానండి, ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్ అనేది మనం టైం చెప్పాలనుకుంటే అక్కడ మనం ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నది అనే దాన్ని బట్టే మనకి టైం అనేది ఉంటుంది. సో నేను డిస్టెన్స్ చెప్తాను. డిస్టెన్స్ వచ్చేసి 40 kilometers. ఇక్కడ మనం నేషనల్ హైవేకి రీచ్ అవ్వడానికి ఒక 3 minutes పడుతుంది. నేషనల్ హైవే నుంచి 40 kilometers. ఎంత స్పీడ్లో వెళ్ళొచ్చు, ఎంత టైంలో వెళ్ళొచ్చు అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుందండి, నేను పర్టికులర్గా చెప్పని అవసరం లేదు. సార్ ఈ పాయింట్ అయితే నీట్గా చెప్పారు సార్. చాలా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఏంటంటే టైం డిస్టెన్స్ చెప్తారు, మీరు అది కాకుండా ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ అన్న విషయం కూడా చెప్పారు. ఇక్కడ వచ్చేసి మనకి షాద్ నగర్ టౌన్ ఏదైతే ఉందో ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితిలో చూసుకుంటే షాద్ నగర్ మార్కెట్ బాగుంది కాబట్టి మన వెంచర్ నుంచి షాద్ నగర్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నామన్న విషయం కూడా చెప్పండి. మన వెంచర్ నుంచి షాద్ నగర్కి 15 kilometers డిస్టెన్స్లో ఉన్నామండి. మీకు రాయకల్ టోల్ గేట్ ఐడియా ఉంటుంది కదా, అక్కడికి ఒక 15 kilometers ఉంటుందండి. ఇప్పటివరకు అయితే వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, నియర్ బై ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అండ్ డాక్యుమెంటేషన్ డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది సార్. లాస్ట్గా పర్ స్క్వేర్ యార్డ్కి ఇక్కడ ఎంత రేట్ కోడ్ చేస్తున్నారు అన్న విషయం చెప్పండి. పర్ స్క్వేర్ యార్డ్కి 13,500 కోడ్ చేస్తున్నామండి. మనకి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందా అన్న విషయం చెప్పండి. ఎస్, ఈ ప్రాజెక్ట్కి మనకి బ్యాంక్ లోన్ ఉందండి. 70 to 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే సార్, ఇక్కడ ఏదైతే 13,500 రూపీస్ అని చెప్పారో ఏమైనా నెగోషియబుల్ ఉంటుందన్న అంశం? 13,500 ఉంటుందండి. నెగోషియబుల్ అనేది కంపల్సరీ. మీరు అన్ని వెంచర్స్ తిరుగుతున్నారు, అన్ని వెంచర్స్ చూస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా మీరు కంపెనీ కోట్ చేసిన ప్రైస్కి ఎక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేయరు, అది మనందరికీ తెలుసు. సో ఇక్కడ కూడా సేమ్ అండి, 13,500 మేము చెప్తున్నాము. దిస్ ఈజ్ స్మాల్ నెగోషియబుల్. అంటే ఇక్కడ బకెట్ ప్రైస్ ఎంతకి ఒక ఫ్లాట్ వస్తుంది అన్న విషయం చెప్పండి. అంటే లైక్ మినిమం ఫ్లాట్ ఎన్ని లక్షలలో వస్తుంది చెప్తే. మనకి ఇక్కడ మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 133.3 square yards అండి. 16,50,000లో మనకి ప్లాట్ వస్తుందండి. అంటే 17 లక్షలు 18 లక్షలు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి, షాద్ నగర్ లాంటి ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి బెస్ట్ రిటర్న్స్ కావాలనుకుంటున్నారా? ఒకసారి ఈ ప్రాజెక్ట్ అయితే విజిట్ చేయండి. పక్కనే మనకి పోలేపల్లి సెజ్ కూడా ఉంటుంది, నేషనల్ హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి అయితే జస్ట్ 2 minutesలో రీచ్ అవుతామని చెప్తున్నారు సార్ వాళ్ళు. రేట్ అయితే చాలా నామినల్గా చెప్తున్నారు, నెగోషియబుల్ అమౌంట్ అండి. వీళ్ళు చెప్తున్నటువంటి అమౌంట్ 13,500. ఇక్కడ 16,50,000 అంటే ఆల్మోస్ట్ 17 lakhsలోనే మీకు ఫ్లాట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక కొన్ని రోజుల్లోనే మీకు మంచి రిటర్న్స్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న సార్ నెంబర్కి, శేఖర్ గారి నెంబర్కి కాల్ చేసి ఈ వెంచర్ విజిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి బెస్ట్ రిటర్న్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ సార్. థ్యాంక్ యూ సార్.